ఆయన లీడర్ ఎవరు లీడర్ లేరు, మేమంతా సేవకులు. డైరెక్ట్ షర్మిలమ్మే మన పలమనేరుకి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అనుకోండి. ఒక రాష్ట్ర సీఎం ఆ ఎమ్మె ఈ పలమనేరుకి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అందరూ అనుకోండి. మేము ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తూ ఉన్నాము. ఏ పార్టీ ఫండ్ రావాలన్నా, ఏది మన పలమనేరుకి అభివృద్ధి జరగాలన్నా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు, షర్మిలమ్మ గారు పలమనేరు, ఢిల్లీని మన విజయవాడని మన పలమనేరుకి ముడి పెడతాను. అదేవిధంగా డీకే శివకుమార్ గారు కూడా మన పలమనేరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. డీకే శివకుమార్ గారితో మళ్ళీ మన షర్మిలమ్మ గారితో ఇద్దరితో అద్భుతమైన ఒక సభ మన పలమనేరులో జరగబోతూ ఉండాలి. తప్పకుండా ఇలాంటి గొప్ప ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే పెద్దోళ్ళందరూ మా పలమనేరుకి రావాలా. తప్పకుండా మా పలమనేరు అభివృద్ధి జరగల్లా. ఎంత అభివృద్ధి అంటే ఈ ప్రపంచంలో ఎవరికి జరగలేనటువంటి అభివృద్ధి. బెంగళూరు ఎంత గొప్పగా ఒక మహానగరం అయిందో అంతకంటే మించి జరగల. ఇవన్నీ జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాలా. ఈ 20 రోజులు ఊర్లో అందరూ ఒకరికొకరు చెప్పుకోండి. ఈసారి కాంగ్రెస్ పార్టీనే చాలా బలంగా ఉండేది, కాంగ్రెస్ పార్టీనే ఈసారి వచ్చేది. ఆల్రెడీ వ్యతిరేకత అయిపోయి అందరూ ఊరు వాడ కడుపు కాలిపి అయ్యో ఈ